వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. సాక్షి ఇవాళ మరికొన్ని సంఘటనలు, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఒక్కళ్ళే రాస్తారు, వాళ్ళకి సంబంధించింది కాబట్టి మిగతా పత్రికలు రాయడం మానేసినాయి. ఇదివరకు చిన్న ఇన్సిడెంట్ కూడా హైలైట్ చేసిన వాళ్ళు ఇప్పుడు పెద్ద పెద్దవి జరుగుతున్నా కూడా పట్టించుకోవట్లేదు. సాక్షి రాయాల్సి వస్తుంది, అంటే వాళ్ళదే కాబట్టి రాస్తుంది. టోటల్గా చూస్తే ఓవరాల్గా జరిగినటువంటి పొంగనూరు దగ్గర ఎమ్మెల్యే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపీగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి విజయం నేపథ్యంలో అక్కడ పొంగనూరులో పర్యటిస్తే టీడీపీకి సంబంధించినటువంటి ఇష్యూ అంటూ కొన్ని రాసుకొచ్చారు. అదంతా పక్కన పెడదాం. ఇక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్స్ చూస్తే ఇది అక్కడ పోలీసులు ఎమ్మెల్యే ఎంపీలని పొంగనూరులో అడుగు పెట్టకుండా అరెస్ట్ చేశారు, హౌస్ అరెస్ట్ చేశారు. ఇది ఒక ఆస్పెక్ట్. రెండోది, సోమల మండలం నంజంపేట, కమ్మపల్లి, కందూరు, ఇరికిపెంట గ్రామాల్లో పలువురు ఇళ్లలోకి చొరబడి వాళ్ళ మీద దాడులు చేశారు. వీళ్ళంతా తీవ్ర గాయాలతో తిరుపతి రియాజ్, సోమల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అలాగే కమ్మపల్లిలో వైఎస్ఆర్సీపీ నాయకుడు సుబ్రహ్మణ్యం రెడ్డి నివాసంలో చొరబడి అక్కడ చెత్తగొట్టారు. ఆయన ఇటుకల బట్టిలోని ఇటుకల్ని తరలించి ఆ బట్టిని ధ్వంసం చేశారు, ఫోన్లను నాశనం చేశారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులతో సహా ఊరొదిలి వెళ్ళిపోయారు. మరోవైపున వీటి మీద కేసులు పెడితే కూడా ఎవరు తీసుకోవట్లేదు, ఇళ్ళు వదిలి వెళ్ళిపోమంటున్నారు. అలాగే అన్నమయ్య జిల్లా పొంగనూరులో జరిగినటువంటిది ఫ్యాన్ గుర్తు కోటేసిన ప్రతి ఒక్కరిని లక్ష్యంగా చేసుకుని అక్కడ రెచ్చిపోతున్నారు అన్నటువంటి పాయింట్ రాసుకొచ్చింది. ఇందులో భాగంగా ఊళ్ళో వదిలి రహస్య ప్రాంతాల్లో తలదాచుకోవాల్సిన దుస్థితి. సోమల మండలం నంజంపేట, కమ్మపల్లి, కందూరు, ఇరికిపెంట గ్రామాల్లో ఈ జరిగినటువంటి సంఘటనలు అన్నట్టుంది. అట్లాగే వైఎస్ఆర్సీపీ హయాంలో నిర్మించిన ప్రభుత్వ ఆస్తులను సైతం టీడీపీ వాళ్ళు ధ్వంసం చేస్తున్నారు. అంటే వీళ్ళు కొన్ని పదాలు వేరేగా గూండాలని ఇవన్నీ రాసుకొచ్చారు, కానీ నేను ఆ పదాలు వాడట్లేదు. కరువు ప్రాంతాల్లో ఒకటైన పొంగనూరు నియోజకవర్గంలో ప్రజల తాగునీటి కోసం వైఎస్ఆర్సీ ప్రభుత్వంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి, వెంకట మిథున్ రెడ్డి నిధులు మంజూరు చేస్తే 20,000 లీటర్ల సామర్థ్యంతో నియోజకవర్గం మొత్తం 60 కోట్లతో 550 ఓవర్ హెడ్ ట్యాంకులు నిర్మాణం చేయబడితే ప్రజలకు మంచినీరు అందించే ట్యాంకుల్ని టీడీపీ నేతలు కూల్చివేస్తున్నారు. రొంపిచెర్ల మండలం బోడిపాటి వారిపల్లిలో 15 లక్షలతో నిర్మిస్తున్న ఓవర్ హెడ్ ట్యాంకుని 2 రోజుల క్రితం టీడీపీ నేతలు జేసీబీలతో కూల్చేసి పనులకు తెచ్చిన ఇనుప కమ్మీల్ని ఎత్తుకెళ్ళిపోయారు. రొంపిచెర్ల క్రాస్ కుర్రప్పల్లి దగ్గర 15 లక్షలతో 2వ ఓవర్ హెడ్ ట్యాంకు నిర్మించారు, దీన్ని కూడా జేసీబీలతో కూల్చేశారు. ప్రజాదంతో గ్రామీణ ప్రజలు తాగునీటి అవసరాల కోసం నిర్మించిన ఓవర్ హెడ్ ట్యాంకులు సైతం కూల్చివేయడం అన్నటువంటిది ఇక్కడ కీ అంశం. మరోవైపున పింఛన్లు నిలిపివేయడం అన్నటువంటి జరుగుతుంది. ఇందులో కమ్మపల్లిలో పొన్నెమ్మ, యశోదమ్మ, శివారెడ్డితో పాటు సోమల మండలం పరిధిలో 75 మందికి పైగా లబ్ధాలకు పింఛన్లు నిలిపేశారు. అట్లా కమ్మపల్లిలో వైఎస్ఆర్సీపీ చెందిన మద్దతు 10 కుటుంబాలకి పాలు కూడా అందకుండా టీడీపీ నేతలు చూస్తున్నారని, పొంగనూరులో దుస్తుల దుకాణం నడుపుతున్న జయంతి వైఎస్ఆర్సీపీ కొట్టేశారని టీడీపీ శ్రేణులు ఆమెకు ఫోన్లు చేసి బెదిరింపులకు దిగారు. అంతటితో ఆకుండా పోలీసుల ద్వారా ఆమెకు ఫోన్ చేయించి మీరు 3 లక్షలు అప్పు తీసుకున్నారు, వెంటనే చెల్లించకపోతే కేసు నమోదు చేస్తామని బెదిరించారు అన్నటువంటిది ఇంకొకటి. అలాగే ఊళ్ళో వదిలి వెళ్ళిపోతున్నటువంటి వాళ్ళకి సంబంధించి ఇవన్నీ కంట్రోల్ చేసుకుంటారా, లేకపోతే ఇలాగే ఉండటం అంటే నేను ఇంతకుముందు కూడా చెప్పాను, గొడవలు బిగిన్ చేస్తే 1 by 1 ఇప్పుడు ఒకళ్ళు పారిపోతే రేపు ఇంకొకళ్ళు పారిపోవాల్సి వస్తుంది. ఇవాళ తన్నినోడు రేపు పొద్దున తన్నులు తినే పరిస్థితి వస్తుంది. ఇవాళ ఒకళ్ళ ఆస్తి ధ్వంసం చేస్తే రేపు పొద్దున వీళ్ళ ఆస్తి ధ్వంసం అయ్యేటటువంటి పరిస్థితి. కానీ దాని ప్రమాదం ఏంటంటే ఇద్దరు రోడ్డును పడతారు, ఇద్దరు అడుక్కు తినే పరిస్థితి అవుతుంది. ఇప్పుడు ప్రస్తుతం వీళ్ళు ఆధిపత్యంలో ఉంటే రేపు వాళ్ళ ఆధిపత్యంలోకి వస్తే జరుగుతుంది. ఇది అత్యంత ప్రమాదకరమైన ఆట. ఈ ఆటకి ఎప్పటికైనా ముగింపు పలకాల్సి ఉంది.